ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రీటెస్టింగ్. అసలు రీటెస్టింగ్ అంటే ఏమిటి, దానికి ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమిటి, రీటెస్టింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటి, ఈ యొక్క రీటెస్టింగ్ ఏ సందర్భాల్లో చేస్తారు, వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకునేందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో. Friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Friends, retesting అంటే ఏమిటి? ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసి డెవలపర్స్ టీమ్కి ఇంటిమేట్ చేసినప్పుడు డెవలపర్స్ దాని మీద వర్క్ చేసి ఆ యొక్క ఫెయిల్డ్ ఫంక్షనాలిటీస్ని రెక్టిఫై చేసి కొత్త బిల్డ్ని టెస్టింగ్కి రిలీజ్ చేస్తారు. టెస్టర్స్ ఆ యొక్క ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్ని రీఎగ్జిక్యూట్ చేసి టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. దీన్ని రీటెస్టింగ్ అంటారు. రీటెస్టింగ్లో ఓన్లీ ప్రీవియస్గా ఫైల్ అయినటువంటి టెస్ట్ కేసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్రెండ్స్, రీటెస్టింగ్కి ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమిటి? టెస్టింగ్ ఏమైనా ఇష్యూస్ని డెవలపర్స్ టీమ్కి ఇంటిమేట్ చేసినప్పుడు వారు కోడ్ని డీబగ్ చేసి ఆ ఇష్యూకి కారణమైనటువంటి బగ్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ యొక్క కోడ్ని మాడిఫై చేసి కొత్త బిల్డ్ని టెస్ట్ టీమ్కి రిలీజ్ చేస్తారు. టెస్ట్ టీమ్ ప్రీవియస్గా ఫెయిల్ అయినటువంటి టెస్ట్ కేసెస్ని రీఎగ్జిక్యూట్ చేస్తారు. రీటెస్టింగ్లో కొత్త టెస్ట్ కేసెస్ని రాయడం అనేది జరగదు. ఫ్రెండ్స్, రీటెస్టింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటి? దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్, సేమ్ ఫైల్స్ అండ్ ప్రాసెస్ ఆర్ యూస్డ్. అంటే ప్రీవియస్గా యూస్ చేసినటువంటి టెస్ట్ డేటాని ఫాలో అయినటువంటి సేమ్ ప్రాసెస్ని రీటెస్టింగ్లో కూడా యూస్ చేస్తాము. ఈ యొక్క రీటెస్టింగ్లో ప్రీవియస్గా చేసినటువంటి సిస్టమ్ టెస్టింగ్లో ఫెయిల్ అయినటువంటి టెస్ట్ కేసెస్ని మనకి వచ్చినటువంటి కొత్త బిల్డ్ ఆ యొక్క ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాము. దీనివల్ల వర్క్లో సరిగ్గా ఉందని ఒక షూరిటీ అనేది టెస్ట్ టీమ్ ఇవ్వగలరు. టెస్ట్ కేసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయకుండా కొన్నిటిని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ని రన్ చేయడం కుదరదు. ఫ్రెండ్స్, ఈ రీటెస్టింగ్ని ఏ సందర్భాల్లో పర్ఫామ్ చేయవలసి ఉంటుంది? ఈ యొక్క రీటెస్టింగ్ని ఒక స్పెసిఫిక్ ఎర్రర్ ఆర్ బగ్ని డెవలపర్స్ టీమ్ రిజాల్వ్ చేసినప్పుడు రీటెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. టెస్ట్ టీమ్ ఒక బగ్ని లేదా ఇష్యూని రేస్ చేసినప్పుడు డెవలపర్స్ టీమ్ దాని మీద అబ్జెక్షన్ చేసినప్పుడు ఆ యొక్క ఇష్యూకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, లాగ్ ఫైల్స్, స్క్రీన్ షాట్స్, ఆ యొక్క టెస్ట్ ప్రొసీజర్ని రీప్రొడ్యూస్ చేయడానికి రీటెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఇంకొక సందర్భంలో ఓల్డ్ సిస్టమ్ని ఒకసారి చెక్ చేయడానికి కూడా రీటెస్టింగ్ అనేది చేస్తారు. ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద సిస్టంలో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే దాని యొక్క క్వాలిటీకి అష్యూరెన్స్ ఇవ్వడానికి రీటెస్టింగ్ అనేది చేస్తారు. కొన్నిసార్లు క్లయింట్ డిమాండ్ మీద కూడా, అంటే ఎన్వైర్న్మెంట్ చేంజెస్ చేసినప్పుడు ఆ యొక్క ఎన్వైర్న్మెంట్లో సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి రీటెస్టింగ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, రీటెస్టింగ్ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి? దీంట్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన పాయింట్, రీటెస్టింగ్ ద్వారా బగ్ అనేది ఫిక్స్ అయిందని, అది సరిగ్గా పనిచేస్తుందని మనం క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇవ్వవచ్చు. ఈ యొక్క రీటెస్టింగ్కి స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ లేదా అడిషనల్ సాఫ్ట్వేర్స్ అనేది అవసరం లేదు. ప్రీవియస్గా యూస్ చేసినటువంటి టెస్ట్ డేటాని, సేమ్ ప్రాసెస్ని ఈ యొక్క రీటెస్టింగ్లో ఫాలో అవ్వచ్చు.
ఫ్రెండ్స్, రీటెస్టింగ్ ఒక డిస్అడ్వాంటేజెస్ ఏమిటి? ఫ్రెండ్స్, రీటెస్టింగ్ చేయాలంటే ప్రతిసారి మనకి ఒక కొత్త బిల్డ్ అనేది అవసరం వస్తుంది. ప్రీవియస్ టెస్టింగ్లో n నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నట్లయితే రీటెస్టింగ్ అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయవలసి ఉంటుంది. n నెంబర్ ఆఫ్ టైమ్స్ డెవలపర్స్ బిల్డ్ అనేది రిలీజ్ చేయవలసి ఉంటుంది. దీనివల్ల చాలా టైం అండ్ ఎఫర్ట్స్ నీడ్ అవుతాయి. రీటెస్టింగ్లో కొన్ని పార్ట్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కనుక ఆల్రెడీ మన కాడ ఉన్నటువంటి స్క్రిప్ట్స్ని రన్ చేయడం అనేది కుదరదు. ఫ్రెండ్స్, రీటెస్టింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ యొక్క కన్క్లూషన్స్ పార్ట్లో రీటెస్టింగ్ యొక్క ముఖ్యమైన విషయాలు మరొకసారి రివిజన్ చేసుకుందాం. రీటెస్టింగ్ అనేది కోడ్ మాడిఫై చేసినప్పుడు ఆ మాడిఫికేషన్ మైనర్ ఫంక్షనాలిటీస్కి రిలేట్ అయినప్పుడు రీటెస్టింగ్ అనేది చేస్తాము. దీని ద్వారా క్వాలిటీకి మనం టెస్టింగ్ అష్యూరెన్స్ అనేది ఇవ్వగలం. ఈ యొక్క వీడియో నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని రూపొందించాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. Friends, please click on subscribe button to get notification on the latest video. I request you to please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your lot of support to our channel. I hope it will continue forever.